బ్రేకింగ్ న్యూస్ డైలీ మరి లైవ్ అప్డేట్స్ అయితే మీ వరకు తీసుకురావడం జరుగుతుంది. ఛానల్ ఇప్పుడే ఫ్రీగా సబ్స్క్రైబ్ అవ్వండి. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. అయితే ఈరోజు జరిగిన రాష్ట్రంలో ప్రతి ఒక్క అప్డేట్స్ అయితే అందిస్తాము. షార్ట్ వీడియోనే ఉంటుంది, ప్రతి ఒక్క వివరాలు కూడా ఉంటుంది కాబట్టి స్కిప్ చేయకుండా చూసేసండి. ఈ యొక్క ముఖ్యమైన అప్డేట్స్లో భాగంగా గోల్డ్ అప్డేట్ కూడా మరి చాలా వరకు అందరికీ అవసరం కదా. మరి ఇప్పుడు చెప్తున్న ఈ వివరాలన్నీ మహానగరంలో దాదాపు ఇవే ధరలు నడుస్తున్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర చూసుకున్నట్లయితే 490 రూపాయలు పెరిగి 1,52,800 రూపాయలకి అయితే చేరింది. 840 రూపాయలకి చేరింది. అలాగే 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేట్ చూసుకున్నట్లయితే 450 రూపాయలు అయితే ఎగబాకి 1,40,100 రూపాయలు అయితే పలుకుతుంది. వెండి ధరల్లో అయితే మాత్రం పెద్దగా మార్పు అయితే లేదు. కేజీ సిల్వర్ రేట్ చూసుకున్నట్లయితే 2,65,000 రూపాయలుగా అయితే ఉంది. రెండు తెలుగు రాష్ట్రాల్లో దాదాపు ఇవే ధరలు నడుస్తున్నాయి. కొన్ని ముఖ్యమైన విషయాలు ఇప్పుడు చూద్దాం. అయితే కడప జిల్లాలో షాకింగ్ ఘటన అయితే జరిగింది. ఒక యువకుడు పెళ్లి నిరాకరించిందని 16 ఏళ్ల బాలికనైతే గొంతు కోసి మరి చంపాడు. ఈ యొక్క ఘటనపై ప్రజల్లో ఆగ్రహం అయితే వ్యక్తమవుతుంది. ఇక అదేవిధంగా షిప్పింగ్ బోట్ బ్యాన్, అంటే షిప్పింగ్ బోట్లు ఏవైతే ఉన్నాయో ఫిషింగ్ హార్బర్స్ ఉంటాయి కదా, మరి ఇక్కడ ఏప్రిల్ 15 నుంచి మరి జూన్ 14 వరకు కూడా 61 రోజుల సముద్ర మత్స్యకారుల నిషేధం అయితే అమల్లోకి అయితే రానుంది. మరి ఎవరు కూడా ఈ యొక్క నిషేధాన్ని ఖచ్చితంగా పాటించాలని, అంటే ఇది చేపల సంరక్షణ కోసం ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం అని, ఉల్లంఘిస్తే గనక కఠిన చర్యలు అయితే ఉంటాయని ప్రభుత్వం హెచ్చరించింది. మరికొన్ని ముఖ్యమైన అప్డేట్స్లో ఉద్యోగాల సమాచారం. అయితే మనందరికీ తెలుసు, ఉద్యోగాల కోసం చాలామంది అయితే పడికాపులు కాస్తున్నారు. ఎంత చదువుకున్నా కూడా ఉద్యోగాలు లేకపోవడంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరి ఇందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఏదైతే ఉందో రిక్రూట్మెంట్ అప్డేట్ అయితే ఇవ్వడం జరిగింది. కొత్తగా ప్రొవిజనల్ లిస్టులు అయితే విడుదల చేయడం జరిగిందనమాట. డాక్యుమెంట్ వెరిఫికేషన్ తేదీలు కూడా ప్రకటించారు. దీనికి సంబంధించిన వివరాలన్నీ కూడా నెట్లో ఉన్నాయి, మీరు ఒకసారి చెక్ చేయొచ్చు. అదేవిధంగా ఇందులో భాగంగానే భారీ పెట్టుబడి, మరి గూగుల్ నుంచి ఆంధ్రప్రదేశ్లో 15 బిలియన్లు భారీ పెట్టుబడి అని చెప్పుకోవాలి. డేటా సెంటర్ ప్రాజెక్టు ఏప్రిల్ 28న ప్రారంభం. ఉద్యోగాలు ఐటీ అభివృద్ధికి పెద్ద ఎత్తని చెప్పుకోవాలి. ఒక రకంగా దీనివల్ల కూడా చాలా మందికి అయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉద్యోగాలు వచ్చే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఇక హెల్త్ అప్డేట్ కనుక గమనించినట్లయితే బాలికల కోసం HPV వ్యాక్సిన్ భారీగా అయితే అందుబాటులోకి వచ్చేసింది. మొత్తం మీద చూసుకున్నట్లయితే 3.8 లక్షల డోసులు ఏదైతే ఉందో రాష్ట్రానికి అయితే వచ్చిందనమాట. ఇక సర్వికల్ క్యాన్సర్ నివారణ కోసం ఈ యొక్క డ్రైవ్ అయితే జరుగుతుంది. మొత్తం మీద ఇది కూడా చాలా ఎంతగానో ఉపయోగపడే విషయం అని చెప్పుకోవాలి. ఇతర ముఖ్య అంశాలు కనుక గమనించినట్లయితే రాష్ట్రంలో వేడి తీవ్రంగా పెరుగుతుందన్నమాట. వెదర్ రిపోర్ట్ బట్టి చూసినట్లయితే ఇంకా రానున్న రోజుల్లో ఈ యొక్క ఎండలు అయితే బగబగా మండిపోతుందని అయితే వాతావరణం హెచ్చరిస్తుంది. ఇక బీసీ రిజర్వేషన్లపై నిరసనలు అయితే వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఆంధ్రప్రదేశ్లో మరి చూసుకున్నట్లయితే అమరావతి అభివృద్ధి ప్రాజెక్టులు వేగవంతం అయితే అవుతున్నట్లుగా మన వరకు అప్డేట్ అయితే రావడం జరిగింది.